సెవెంత్ క్లాస్ ఎక్సర్సైజ్ 2.4 ఫైండ్ 0.2 ఇంటూ 6. మనం ఇంతవరకు ఫ్రాక్షన్స్లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేసాము. ఇప్పుడు డెసిమల్స్లో చూద్దాము. డెసిమల్స్లో మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాము. 0.2 ఇంటూ 6 ఎలా చేద్దామో చూడండి. నార్మల్ మనకి మల్టిప్లికేషన్ వచ్చు కదా, సేమ్ అదే విధంగా చేద్దాం. 0.2 ఇంటూ 6 చూడండి. 6 2s are 12. ఏం చేస్తాము, 1 ఇక్కడ వేసుకుని 2 ఇక్కడ వేసుకున్నాం. 6 0s are 0, 0 + 1 1 అవుతుంది కదా. ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలా? సో ఇక్కడ చూడండి, బాగా రైట్ నుంచి లెఫ్ట్కి కౌంట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏం చేయాలా, రైట్ నుంచి లెఫ్ట్కి. ఈ 0.2లో రైట్ నుంచి ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది? 1 డిజిట్. సో కింద మన ఆన్సర్లో కూడా ఏం చేయాలంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 2 తర్వాత ఏ పక్క నుంచి? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి, అంటే రైట్ టు లెఫ్ట్. ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 డిజిట్ పోయిన తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టాలి. సో ఆన్సర్ ఈజ్ 1.2. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. దీన్ని మన కంఫర్ట్గా మార్చుకుందాం. 8 × 4.6 ఉంది కదా, దాన్ని 4.6 × 8గా చేసి చేద్దాం. ఎలా చేద్దాం చూడండి. 8 6s are 48, 8 4s are 32, 32 ఒక 4 36. ఇంతకుముందు చెప్పినట్లే చూడండి, రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకోండి. ఇక్కడ 4.6 కదా, రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తుంది. ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది? 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 36.8. నెక్స్ట్ ప్రాబ్లం 2.71 ఇంటూ 5. సో 2.71 ఇంటూ 5 ఎలా చేద్దాం చూడండి. 5 1s are 5, 5 7s are 35, 5 2s are 10, 10 + 3 13 కదా. ఇప్పుడు చూడండి, 2.71 పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్ని విడివిడిగా చదవాలి. 2.71 అని చదవకూడదు. ఎలా చదవాలి? 2.71 అని చదవాలి. సో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్లో పాయింట్ ఉంది? 2 డిజిట్స్కి. సో మనం ఇక్కడ కూడా వేసేటప్పుడు ఏం చేయాలంటే రైట్ నుంచి లెఫ్ట్కి 1 డిజిట్ 2 డిజిట్ ఇక్కడ పాయింట్ పెట్టాలి. సో ఆన్సర్ ఈస్ 13.55. నెక్స్ట్ 20.1 ఇంటూ 4. 20.1 ఇంటూ 4 చూద్దాం. 4 1s are 4, 4 0s are 0, 4 2s are 8 కదా. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది? 1 డిజిట్. సో మనం ఇక్కడ పాయింట్ పెట్టేటప్పుడు కూడా ఏం చేయాలా, రైట్ టు లెఫ్ట్కి 1 డిజిట్ కౌంట్ చేసుకొని ఇక్కడ పెట్టాలి. అప్పుడు ఎంత వస్తుంది? 80.4. ఆన్సర్ ఈస్ 80.4. నెక్స్ట్ ప్రాబ్లం 0.05 ఇంటూ 7. సో 0.05 ఇంటూ 7 ఎలా చేద్దాం చూడండి. 7 5s are 35, 7 0s are 0, 0 + 3 3, 7 0s are 0 కదా. ఇప్పుడు ఏం చేయాలా చూడండి, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి పాయింట్ ఉంది? 2 డిజిట్స్కి. ఇక్కడ మనం వేసేటప్పుడు కూడా ఏం చేయాలా, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? 0.35. ఎప్పుడు కూడా పాయింట్ పెట్టేటప్పుడు రైట్ టు లెఫ్ట్ కౌంట్ చేసుకుంటా రావాలా. నెక్స్ట్ 211.02 ఇంటూ 4 చూడండి. 4 2s are 8, 4 0s are 0, 4 1s are 4, 4 1s are 4, 4 2s are 8. ఇప్పుడు చూడండి, ఎన్ని స్థానాలకి ఇక్కడ పాయింట్ ఉంది? 2 డిజిట్స్కి. సో మనం ఇక్కడ పెట్టేటప్పుడు కూడా ఏం చేయాలి, రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ తీసుకురావాలి. అప్పుడు ఏమొస్తుంది? 844.08. నెక్స్ట్ ప్రాబ్లం 2 ఇంటూ 0.86. దాన్ని నేను ఇలా కన్వర్ట్ చేస్తాను. 0.86 ఇంటూ 2. అప్పుడు ఏమవుతుంది? 2 6s are 12, 2 8s are 16, 16 ఒక 1 17, 2 0s are 0, 0 + 1 1. అప్పుడు ఏమవుతుంది? 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి ఇక్కడ కదా. కాబట్టి రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ హూస్ లెంత్ ఈజ్ 5.7 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ ఈజ్ 3 సెంటీమీటర్స్. ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్లో ఒక ఏరియా ఉందంట, ఓకేనా. సో ఇక్కడ ఏమి రెక్టాంగులర్ లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది కదా. లెంత్ ఎంత అంట? 5.7 సెంటీమీటర్స్, అంటే L ఈజ్ ఈక్వల్ టు. బ్రెడ్త్ అంటే B ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. అయితే మనం ఏం కనుక్కోవాలా? దాన్ని ఏరియా కనుక్కోవాలి. సో ఏ షేప్లో ఉంది? రెక్టాంగులర్ షేప్లో ఉంది. లెంత్ ఎంత రెక్టాంగులర్ షేప్కి? 5.7 సెంటీమీటర్స్. L ఈజ్ ఈక్వల్ టు 5.7 సెంటీమీటర్స్. బ్రెడ్త్ ఎంత? B ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏం ఫార్ములా? L ఇంటూ B. L ఎంత? 5.7 ఇంటూ 3 కదా. దీన్ని మల్టిప్లై చేయాలి. 5.7 ఇంటూ 3
3 7s are 21, 3 5s are 15, 15 plus 2 17. ఎక్కడ పెట్టాలి పాయింట్ 1 డిజిట్కి. సో మనం రైట్ నుంచి 1 డిజిట్లో పెట్టాలి. అప్పుడు ఎంత వస్తుంది 17.1 సెంటీమీటర్ స్క్వేర్ లేదా 17.1 స్క్వేర్ సెంటీమీటర్ అని రాయొచ్చు. థర్డ్ ప్రాబ్లం ఫైన్. ఇక్కడంతా చూడండి, ఈ ప్రాబ్లమ్స్ మొత్తంలో 10తో కానీ 100తో కానీ 1000తో కానీ మల్టిప్లికేషన్. ఎప్పుడూ కూడా 1 పక్కన జీరోస్ ఉండి మల్టిప్లికేషన్ అయితే చాలా ఈజీ. డెసిమల్స్ ఉన్నా కూడా తర్వాత లాస్ట్లో పెట్టుకుందాము. ముందు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ పాయింట్ లేదని అనుకుందాం. అప్పుడు ఎంత వస్తుంది 13 అవుతుంది కదా. 13 × 10 130 కదా. మళ్ళీ పాయింట్ పెడదాం, అంతే సింపుల్. సో ఇక్కడ ఇంకా దీనికి సింపుల్గా ఏం చెప్పాలంటే 10తో మల్టిప్లై చేసేటప్పుడు పాయింట్ ఏమవుతుందిరా అంటే లెఫ్ట్ నుంచి రైట్కి 1 పక్కన ఎన్ని జీరోస్ ఉందో అన్ని డిజిట్స్ పక్కకు జరుగుతుంది. ఇప్పుడు ప్రాబ్లం చేసే కొద్దీ మీకు అర్థమవుతుంది, బాగా అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. సో ఫస్ట్ది 1.3 × 10 ఈజీగా వేసేయచ్చుమా. ఇప్పుడు పాయింట్ లేదనుకుందాం, అప్పుడు ఎంత వస్తుంది 130 వస్తుంది కదా. ఇప్పుడు 10తో మల్టిప్లై చేయడం వల్ల ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఒక డిజిట్ రైట్ సైడ్కి మారుతుంది అన్నమాట, ఒక్క డిజిట్. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ వస్తుంది పాయింట్ కదా. అప్పుడు ఎంత వస్తుంది 13 అవుతుంది. ఇది చేసే కొద్దీ వస్తుంది, బాగా అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. నెక్స్ట్ చూడండి 36.8 × 10 ఎలా చేద్దాం చూడండి. ఈ పాయింట్ చూడు 1 పక్కన ఒక్క డిజిట్ ఉంది, ఒక్క జీరో ఉంది కాబట్టి పాయింట్ కూడా ఏం చేయాలా, ఒక్క డిజిట్ పక్కకు జరగాల. జరిగేటప్పుడు ఏమవుతుంది 368 వస్తుంది. పాయింట్ లేదు అంటే పాయింట్ పక్కన జీరో కాబట్టి పాయింట్ తర్వాత ఉండే జీరో తీసేయచ్చు. అప్పుడు ఎంత వస్తుంది 368 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 153.7 × 10 దీన్ని ఎట్లా చేద్దాం. 153.7 × 10 ఇక్కడ కూడా ఏమి 1 పక్కన ఎన్ని జీరోస్ ఉంది, ఒక్క జీరో. సో ఇక్కడ పాయింట్ ఎన్ని డిజిట్స్ లెఫ్ట్ నుంచి రైట్కి జరగాల, 1 డిజిట్. జరిగిందంటే ఏమవుతుంది ఇలా వస్తుంది 1537.0. పాయింట్ తర్వాత జీరోకి వాల్యూ లేదు కాబట్టి 1537. నెక్స్ట్ 168.07 × 10 168.07 × 10 ఏం చెప్పాను నేను, 1 పక్కన ఒక్క జీరో ఉంది కాబట్టి ఈ పాయింట్ ఏమవుతుంది ఒక్క స్థానం లెఫ్ట్ నుంచి రైట్కి జరుగుతుంది. అప్పుడు ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఉంది కదా పాయింట్, అది కాస్త ఏమొస్తుంది జీరో తర్వాత వస్తుంది. చూడండి 1680.7 అంతేమా. 10తో మల్టిప్లై చేస్తాను కాబట్టి 1 డిజిట్ మాత్రమే జరుగుతుంది. అదే 100తో మల్టిప్లై చేస్తే 2 డిజిట్స్ జరుగుతుంది. 1000తో మల్టిప్లై చేస్తే 3 డిజిట్స్ జరుగుతుంది అలాగా. సో ఇక్కడ చూడండి 31.1 × 100. ఇప్పుడు చూడండి 1 పక్కన 2 జీరోస్ అంటే పాయింట్ ఎక్కడికి మూవ్ అవ్వాలా, 2 డిజిట్స్ తర్వాత పోవాలన్నమాట. అప్పుడు ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ ఉంది ఇది ఒక 1 డిజిట్, ఇంకో డిజిట్ లేదు కదా కాబట్టి జీరో పెట్టుకోండి. అర్థమవుతుందా. అప్పుడు ఏమైంది 2 డిజిట్ జరిగినట్లు. సో 3110 ఓకేనా. నెక్స్ట్ 156.1 × 100. ఇప్పుడు కూడా చూడండి ఏమొస్తుందో ఒకసారి మీరే చెప్పండి చూద్దాం. ఇక్కడ 1 పక్కన 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమవుతుంది 2 డిజిట్స్కి లెఫ్ట్ నుంచి రైట్కి పోవాలి. అప్పుడు ఏమవుతుంది 1561 ఇంకొక జీరో ఇక్కడ వస్తుంది అన్నమాట, పాయింట్ జీరో ఓకేనా. అప్పుడు 2 డిజిట్స్ జరిగినట్లు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్థానము మళ్ళీ లేదు కాబట్టి అక్కడ ఒక జీరో పెట్టుకోవాలి ఓకేనా. సో ఏమవుతుంది ఆన్సరు 15,610 అవుతుంది ఓకేనా. నెక్స్ట్ 3.62 × 100 3.62 × 100. అప్పుడు ఏమవుతుంది 1 పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. అప్పుడు పాయింట్ కూడా ఏమవ్వాలా 2 డిజిట్స్ లెఫ్ట్ నుంచి రైట్కి రావాలి. అప్పుడు ఏమవుతుంది 362. ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, 2 డిజిట్స్ కంప్లీట్ అవుతుంది. సో పాయింట్ తర్వాత ఉండే వాల్యూ జీరో కాబట్టి ఇంకా మనం డైరెక్ట్గా 362 రాసుకోవచ్చు. ఈ ప్రాబ్లం చూడండి 43.07 × 100. 1 పక్కన 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ కూడా ఏమవుతుంది 2 డిజిట్స్కి మారాలన్నమాట లెఫ్ట్ నుంచి రైట్కి. అప్పుడు ఏమవుతుంది అంతే కదా. అప్పుడు ఏమవుతుంది 4307. ఏమైంది పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక జీరోకి ఇంకో జీరోకి ఇక్కడ వస్తుంది అలాగా. నెక్స్ట్ 0.5 × 10. ఇదేమవుతుంది చూడండి 1 పక్కన ఒక్క జీరో కాబట్టి పాయింట్ కూడా ఏమవ్వాలి 1 డిజిట్ చేంజ్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది పాయింట్ ఇక్కడికి వస్తుంది, అప్పుడు ఏమొస్తుంది 5 వస్తుంది.
మీరు మల్టిప్లై చేస్తే కూడా ఆన్సర్ ఇదే వస్తుంది. అది లాంగ్ ప్రాసెస్. 1 పక్కన 0 కానీ, అంటే దట్ మీన్స్ 10 కానీ 100 కానీ 1000 కానీ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చాలా ఈజీ అనమాట. ఇలా చేసేయచ్చు. నెక్స్ట్ 0.08 ఇంటూ 10. అప్పుడు ఏమవుతుంది, ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది, ఒక్క డిజిట్ మాత్రం. ఎందుకు, 1 పక్కన 0, ఒకే ఒకటి 0 ఉంది కాబట్టి. అప్పుడు ఏమొస్తుంది, 0.8 వస్తుంది, అంతే కదా. ఈ పాయింట్ వచ్చి ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ 0.9 ఇంటూ 100. చూడండి, 1 పక్కన 2 జీరోస్ ఉంది. అప్పుడు ఈ పాయింట్ కూడా ఏమవ్వాలా, లెఫ్ట్ నుంచి 2 డిజిట్స్కి మారాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలా, కానీ ఇక్కడ ఇంకొక డిజిట్ కూడా పోవాలా, లేదు కాబట్టి 0 పెట్టుకుందాం. మరి ఎంత వస్తుంది, 90 వస్తుంది. దీనికి చూడండి, 0.03 ఇంటూ 1000, 0.03 ఇంటూ 1000. దీనికి ఏమి, 1 పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఈ పాయింట్ 3 డిజిట్స్ రైట్కి రావాలన్నమాట. ఇక్కడ ఒక 1 డిజిట్, ఇక్కడ ఒక 1 డిజిట్, ఇక్కడ లేదు కాబట్టి ఇంకో 0 పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, 30 అవుతుంది. ఓకేనా, కన్ఫ్యూజన్ ఏమొద్దు, ఈజీనే. ఇక్కడ ఏం లేదు కాబట్టి 30 అవుతుంది. ఈ నెంబర్కి లెఫ్ట్ సైడ్ ఉండే జీరోస్ అంతా తీసేయచ్చు. రైట్ సైడ్ అయితే పాయింట్ తర్వాత జీరోస్ ఉంటే తీసేయచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చి ఇక్కడ ఏం నెంబర్ లేకుండా ఈ లాస్ట్లో జీరోస్ ఉంటే తీసేయచ్చు అనమాట. ఆ విధంగా A two-wheeler covers a distance of 55.3 kilometers in 1 liter of petrol. How much distance will it cover in 10 liters of petrol? So, ఒక టూ వీలర్ వచ్చి 55.3 కిలోమీటర్స్ 1 లీటర్ పెట్రోల్తో 55.3 కిలోమీటర్స్ వెళ్ళిందంట. 10 లీటర్స్ ఆఫ్ పెట్రోల్తో ఎన్ని కిలోమీటర్లు పోతుంది అనేసి చేద్దాం. డిస్టెన్స్ కవర్డ్ బై యూజింగ్ 1 లీటర్ పెట్రోల్ ఏమవుతుంది, 55.3 కిలోమీటర్స్. ఇప్పుడు ఏం కావాలి మనకి, డిస్టెన్స్ కవర్డ్ బై యూజింగ్ 10 లీటర్స్ పెట్రోల్ అంటే ఏం చేయాలా, 55.3 ఇంటూ 10తో మల్టిప్లై చేయాలి. ఇంతకుముందు లెక్కలో మీకు చెప్పింది, ఇప్పుడు పాయింట్ నేరుగా 10తో మల్టిప్లై చేస్తే పాయింట్ ఎలా వెళ్తుంది చెప్పినాను. ఒకసారి చేసి చూద్దాం, రెండు కరెక్ట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, 55.3కి ఏం చెప్పినాను, 1 పక్కన 0 ఉన్నప్పుడు, అంటే ఒక 0నే ఉన్నప్పుడు పాయింట్ ఏమవుతుంది, లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ ఇలా వెళ్తుంది అని చెప్పినాను కదా. అప్పుడు ఏమొస్తుంది, 553 పాయింట్ వచ్చి ఇక్కడికి వచ్చింది. పాయింట్ తర్వాత 0 మనకి లెక్కలేదు కాబట్టి 553 కిలోమీటర్స్ వస్తుంది అని చెప్పినాం. దీన్ని ఒకసారి మల్టిప్లై చేసి చూపిస్తాను ఎలా వస్తుందో అనేసి. చూడండి, 55.3 ఇంటూ 10, డైరెక్ట్గా 10తోనూ మల్టిప్లై చేయొచ్చు. నేను 0తో మల్టిప్లై చేసి చెప్తాను ఎలా జరుగుతుంది ఆ పాయింట్స్ అనేసి. 0 3s are 0, 0 5s are 0, 0 5s are 0. ఇప్పుడు 1తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏం చేయాలా, 10s ప్లేస్ నుంచి చేసుకోవాలి కదా. 1 3s are 3, 1 5s are 5, 1 5s are 5. అప్పుడు ఏమొస్తుంది, 0 3 5 5, అంతే కదా, యాడ్ చేయాలా. ఇప్పుడు ఏమైంది, పాయింట్ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలా, 1 డిజిట్ పాయింట్ పెట్టాలి. అప్పుడు ఏమొచ్చింది, 553 పాయింట్ తర్వాత ఉండే 0 లెక్కలేదు. సో ఇలా మనం చెయ్యకుండానే 10 కానీ 100 కానీ 1000 కానీ ఉంటే డైరెక్ట్గా ఎలా ప్రాబ్లమ్స్ వేయచ్చు. 5th ప్రాబ్లం, ఫైన్ 2.5 ఇంటూ 0.3. చూడండి, రెండు కూడా డెసిమల్స్ ఇచ్చినారు, దాన్ని మల్టిప్లై చేయాలి. ఎలా చేస్తాం, నార్మల్ మనము ఏమైతే మల్టిప్లికేషన్ చేస్తామో అలాగే చెయ్యండి. లాస్ట్లో మనము పాయింట్స్ అనేది సెట్ చేద్దాం, సరేనా. సో 3 5s are 15, 3 2s are 6, 6 + 1 7. ఇప్పుడు 0తో చేద్దాం. 0 5s are 0, 0 2s are 0. అప్పుడు ఏమవుతుంది, 5 ఒక 7 ఒక 0. ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలా చూడండి, ఇక్కడున్న డెసిమల్స్ వచ్చి ఒక పాయింట్, దీనికి వచ్చి ఒక పాయింట్, మొత్తం ఎన్ని, 2 స్థానాలు. ఈ డెసిమల్ కాబట్టి ఇక్కడ వస్తుంది పాయింట్, ఇక్కడ ఉండే 1కి ఇక్కడ వస్తుంది, మొత్తం టోటల్గా 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఎక్కడి నుంచి, రైట్ నుంచి కౌంట్ చేసుకుంటా పోవాలి లెఫ్ట్కి. అప్పుడు ఎంత వస్తుంది, 0.75. ఓకేనా, ఆన్సర్ ఈస్ 0.75. ఇది చూడండి. నెక్స్ట్ 0.1 ఇంటూ 51.7. దీన్ని నేను కొంచెం రివర్స్ చేసి చేస్తాను, ఈజీగా ఉంటుంది. సో 51.7 ఇంటూ 0.1 ఇలా చేద్దాం. ఎందుకంటే చిన్న నెంబర్తో పెద్ద నెంబర్ మల్టిప్లై చేయడం ఈజీ కాబట్టి కొంచెం కంఫర్ట్. 1 7s are 7, 1 1s are 1, 1 5s are 5 కదా. మళ్ళీ 0తో 0 7s are
0, 0 1 జర్ 0, 0 5 జర్ 0. జీరోని దేంతో మల్టిప్లై చేసినా జీరోనే వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది 7, ఇక్కడ 1, ఇక్కడ 5, ఇక్కడ 0 వచ్చింది. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి మనం పాయింట్? ఇంతకుముందు చెప్పినట్లే ఇక్కడ ఒక డిజిట్, ఇక్కడ ఒక డిజిట్, టోటల్గా ఎన్ని 2 డిజిట్స్. ఎక్కడి నుంచి కౌంట్ చేయాలా? రైట్ టు లెఫ్ట్. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడికి వస్తుంది 1 2. అప్పుడు ఏమొస్తుంది ఆన్సరు? పాయింట్ తర్వాత చూడండి, ఇక్కడ నెంబర్కి లెఫ్ట్ సైడ్ ఉండేదానికి వాల్యూ ఉండదు. సో అప్పుడు ఏమొస్తుంది? 5.17. నెక్స్ట్ 0.2 ఇంటూ 316.8. దీన్ని కూడా చూడండి, మన కంఫర్ట్కి మార్చుతా. 316.8 ఇంటూ 0.2. 2 8 జర్ 16, 2 6 జర్ 12, 12 ఒక 1 13, 2 1 జర్ 2, 2 1 3, 2 3 జర్ 6 కదా. ఇప్పుడు జీరోతో 0 8 జర్ 0, 0 6 జర్ 0, 0 1 జర్ 0, 0 3 జర్ 0. అప్పుడు ఏమవుతుంది? 6 3 3 6 0 కదా. యాడ్ చేస్తే ఇప్పుడు ఎక్కడ పెట్టాలి పాయింట్? ఏం ఇస్తాను? ఇక్కడ చూడండి, ఇక్కడ 1 డిజిట్, ఇక్కడ 1 డిజిట్, అంటే ఎంత? 2 డిజిట్స్ తర్వాత. అప్పుడు ఏమొస్తుంది వాల్యూ? 63.36 వస్తుంది. చూడండి 1.3 ఇంటూ 3.1. సో 1.3 ఇంటూ 3.1 మల్టిప్లై చేద్దాం. 1 3 జర్ 3, 1 1 జర్ 1, 3 3 జర్ 9, 3 1 జర్ 3. సో 3 9 ఒక 1 10, 3 ఒక 1 4. ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలా? పాయింట్ ఎక్కడ పెట్టాలా? ఇక్కడ ఒక డిజిట్, ఇక్కడ ఒక డిజిట్, కాబట్టి టోటల్గా 2 డిజిట్స్ తర్వాత. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 4.03. నెక్స్ట్ 0.5 ఇంటూ 0.05. దీన్ని కొంచెం నేను రివర్స్ చేస్తాను. 0.05 ఇంటూ 0.5 ఏమొస్తుంది? 5 5 జర్ 25, 5 0 జర్ 0, 0 ప్లస్ 2 2, 5 0 జర్ 0. మళ్ళీ ఇప్పుడు జీరోతో 0 5 జర్ 0, 0 0 జర్ 0, 0 0 జర్ 0. అప్పుడు ఏమొస్తుంది? 5 2 0 0. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ తర్వాత కమా పెట్టాలా? ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ ఒక 1 డిజిట్, టోటల్గా వచ్చి 3 డిజిట్స్. సో 1 2 3 ఇక్కడ వస్తుంది ఆన్సర్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 0.025. ఓకేనా. నెక్స్ట్ 11.2 ఇంటూ 0.15. 11.2 ఇంటూ 0.15 చూడండి, 5తో చేద్దాం. 5 2 జర్ 10, 5 1 జర్ 5, 5 ప్లస్ 1 6, 5 1 జర్ 5. నెక్స్ట్ 1తో చేద్దాం. 1 2 జర్ 2, 1 1 జర్ 1, 1 1 జర్ 1. మళ్ళీ 0తో చేద్దాం. 0 2 జర్ 0. చూడండి 100 ప్లేస్లో వేసుకుంటా ఉన్నాను. ఈ డిజిట్తో చేసినప్పుడు నార్మల్గా వేస్తామా? ఇది వచ్చి 10th ప్లేస్లో చేస్తాం కాబట్టి ఇలా వేయాలి. ఇప్పుడు 100 ప్లేస్లో నుంచి స్టార్ట్ చేయాలి. 0 2 జర్ 0, 0 1 జర్ 0, 0 1 జర్ 0. ఏమొస్తుంది? 0 6 ఒక 2 8, 5 1 6 1 0. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ తర్వాత పెట్టాలా? పాయింట్ అంటే ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ ఒక 1 డిజిట్, టోటల్గా 3 డిజిట్స్. అప్పుడు ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. అప్పుడు 1.680 ఆన్సర్. ఇక్కడ లాస్ట్లో ఉండే 0 కూడా తీసేయచ్చు. అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? 1.68 వస్తుంది. నెక్స్ట్ 1.07 ఇంటూ 0.02. 1.07 ఇంటూ 0.02. 2తో చేద్దాం ఫస్ట్. 2 7 జర్ 14, 2 0 జర్ 0, 0 ఒక 1 1 అవుతుంది. అవునా? 2 1 జర్ 2. ఇప్పుడు జీరోతోనే, ఇక్కడ చూడండి జీరోతోనే. అవునా? 0 7 జర్ 0, 0 0 జర్ 0, 0 1 జర్ 0. మళ్ళీ జీరోతోనే 0 7 జర్ 0. చూడండి 100 ప్లేస్లో నుంచి వస్తూ ఉండ. 0 0 జర్ 0, 0 1 జర్ 0. ఏమొస్తుంది? 4 1 2 0 0. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ తర్వాత పెట్టాలా పాయింట్? ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, మొత్తం టోటల్గా ఎంత? 4 డిజిట్స్. 1 2 3 4 డిజిట్స్ తర్వాత పెట్టాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 0.0214 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ 10.05 ఇంటూ 1.05. 10.05 ఇంటూ 1.05. 5 5 జర్ 25, 5 0 జర్ 0, 0 ప్లస్ 2 2, 5 0 జర్ 0, 5 1 జర్ 5. మళ్ళీ జీరోతో 0 5 జర్ 0, 0 0 జర్ 0, 0 0 జర్ 0, 0 1 జర్ 0. మళ్ళీ 1తో 1 5 జర్ 5, 1 0 జర్ 0, 1 0 జర్ 0, 1 1 జర్ 1, 5 2 5 5 0 1. ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్, మొత్తం ఎంత? 4 డిజిట్స్ వస్తుంది. అంటే 1 2 3 4 ఇక్కడ వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 10.5525 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 101.01 ఇంటూ 0.01 కదా.
చేద్దాం. ఫస్ట్ పాయింట్ లేదనుకో నార్మల్గా మనము మల్టిప్లికేషన్ చేయండి, లాస్ట్లో పాయింట్ పెట్టుకుంటాం, నో ప్రాబ్లం. చేద్దాం. 1 1 సార్ 1, 1 0 సార్ 0, 1 1 సార్ 1, 1 0 సార్ 0, 1 1 1, మళ్ళీ జీరోతో చేయాలి. 0 1 సార్ 0, 0 0 సార్ 0, 0 1 సార్ 0, 0 0 సార్ 0, 0 1 సార్ 0, మళ్ళీ జీరోతో ఇక్కడ అన్ని జీరోస్ వస్తుందా జీరోతో. ఇప్పుడు ఏమొస్తుంది, యాడ్ చేసుకోవాలి. 1 0 1 0 1 0 0. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి మనము పాయింట్ అంటే ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్, అన్నీ మొత్తం 4 డిజిట్స్. 1 2 3 4 ఇక్కడ వస్తుంది. ఈ లాస్ట్లో 1 తర్వాత ఈ నెంబర్కి ఈ పక్క లెఫ్ట్లో ఉండేవి జీరోస్ తీసేయచ్చు. అప్పుడు ఏమొస్తుంది ఆన్సరు 1.0101 వస్తుంది. 100.01 ఇంటూ 1.1, 100.01 ఇంటూ 1.1. చూడండి, 1 1 సార్ 1, 1 0 సార్ 0, 1 0 సార్ 0, 1 0 సార్ 0, 1 1 సార్ 1. ఇక్కడ చూడండి, 1 1 సార్ 1, 1 0 సార్ 0, 1 0 సార్ 0, 1 0 సార్ 0, 1 1 సార్ 1. ఇప్పుడు ఏమవుతుంది 1 1 0 0 1 1. ఇప్పుడు ఏమి ఇక్కడ ఒక 2 డిజిట్స్, ఇక్కడ ఒక 1 డిజిట్, అప్పుడు ఏమవుతుంది టోటల్ 3 డిజిట్స్ అవుతుంది. సో ఇలా 1 2 3 డిజిట్స్ లెఫ్ట్కి పెట్టాలి, రైట్ నుంచి లెఫ్ట్ కౌంట్ చేసుకుంటూ పెట్టాలి. అప్పుడు ఏమొస్తుంది 110.011 వస్తుంది ఆన్సర్.